హాయ్ అండి. హాయ్, హలో. ఎప్పటి నుంచో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్నకి ఆన్సర్ ఇవ్వాలి అనుకుంటున్నాను. కాకపోతే ఇంకా ఎంతమంది అడుగుతారా అలా అనేసి నేనేం చేశాను అంటే వెయిట్ చేశాను. చాలామంది ఇప్పటికి అడిగారనమాట, ఏంటి మేడం మీ లైఫ్లో మీరు అన్ని కష్టాలే పడ్డారా, బాధలే పడ్డారా అని అడిగేవాళ్ళు అనమాట. అంటే కష్టాలు చాలా పడి ఉన్నాను. కాకపోతే ఇప్పుడు మోసే యాప్లో పెడుతున్నాను కదా, అలాంటి కష్టాలు కూడా కొన్ని పడ్డాను. ఇప్పుడైతే పర్లేదు, బాగానే ఉన్నాను. కొన్ని నేను అనుభవించినవి కూడా గతంలో అనుభవించినవి ఉన్నాయన్నమాట. గతంలో నేను అనుభవించాను. ఇప్పుడు దేవుడి కృప వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను, బాగున్నాము మేమందరం కూడా. మీరు మీరు అందులో ఉన్నవి నాకు జరుగుతున్నాయేమో అనేసి మీరు అనుకోవద్దు. అది ఎప్పుడో గతం జరిగిపోయింది. అయితే ఇంకా నా లైఫ్ గురించే నేను పెట్టుకున్నాను అని చాలామంది అనుకుంటారనమాట. అలా ఏం కాదు. ఇవేంటంటే చాలామందికి యూస్ అవుతాయి అన్నమాట. వాళ్ళ లైఫ్లలో జరుగుతుంటాయి. వాళ్ళు ఏంటంటే డౌన్లోడ్ చేసుకొని వాట్సాప్లో అలా స్టేటస్లు అవి పెట్టుకుంటారు కదా, వాళ్ళకి ఉపయోగపడతాయిలే అనేసి కొన్ని వాళ్ళకి ఉపయోగపడతాయిలే అనేసి నేను పెట్టాను. కాకపోతే నేను పెట్టిన ప్రతి ఒక్కటి చాలామంది జీవితాలలో జరిగి ఉన్నాయి కాబట్టి వాళ్ళు అసలుకి డౌన్లోడ్ చేసుకున్నారు, మళ్ళీ వాళ్ళు లైక్ కొట్టారు, వాళ్ళ సపోర్ట్ ఫుల్గా ఉంది. నిజం మేడం, నా లైఫ్లో అలా జరిగింది అనేసి చాలామంది చెప్పారు అన్నమాట. పాపం అలా జరగకూడదు అని కోరుకుంటున్నాను. కాకపోతే చాలామంది బాగున్నాయి అన్నారు. నాకు చాలా సంతోషం వేసింది అనమాట. అసలుకి మీరు అలా చెప్తుంటే ఇంకా భలే నవ్వు వస్తుంది కూడా. నా లైఫ్లో అయితే అలా ఏం లేదు, నేను చాలా బాగున్నాను. మీరు నాకే జరిగిందని అనుకోవద్దు. ఇంకా ఎవరికి మా దేశంలో, రాష్ట్రాలలో, ప్రపంచంలో చాలామందికి అలా జరుగుతుంటాయి కదా, అందుకనే నేను అలా పెట్టాను అన్నమాట. అది విషయం. అంతేగాని వేరేది ఏం లేదన్నమాట. నేనే హ్యాపీ, మీరు కూడా హ్యాపీగా ఉండండి. ఏంటంటే అందరికీ ఉపయోగపడతాయి కదా, ఎవరికొకరికి ఉపయోగపడుతుంది కదా, అందుకని నేను అలా పెట్టాను అన్నమాట. ఓకేనా? మీరు తప్పుగా అనుకోవద్దు. అలా అని నా మీద అంత జాలి కూడా పడకలే, అంటే బాధాకరమైన జాలి వద్దు. హ్యాపీగా ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, మోజీ యాప్లో అందరికీ హాయ్ చెప్తున్నాను. మీరందరూ సూపర్ అబ్బా, అసలుకి మంచిగా ఫాలో చేస్తారనమాట. ఓకేనా? నేను ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాను. అవన్నీ నాకు జరిగినాయి కదా, నాకైతే చిన్న కొన్ని జరిగాయి. ఇంకా మిగతా ఏంటంటే కొన్ని నా సొంతగా పెట్టానన్నమాట. లైఫ్లో నేను పెట్టింది ప్రతి ఒక్కటి చాలామందికి ఉపయోగపడ్డాయి అన్నమాట. వాళ్ళ జీవితాలలో జరిగిందే నేను పెట్టాను. ఓకేనా? మీ అందరికీ ఆన్సర్ నేను ఇచ్చాను. ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఎప్పుడు చెప్దామా వీళ్ళందరికీ సమాధానం, ఎప్పుడు చెప్దామా అనుకునేదాన్ని. అదేంటో ఇప్పుడు చెప్పాను అన్నమాట. జీవితంలో కష్టాలు అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. నాకైతే చెప్పలేనంత ఉందిలే, కానీ మరి దాంట్లో పెట్టినంతగా లేదు, మోజీ యాప్ వాటిల్లో పెట్టినంతగా లేదు. నాకు కొంతుంది, అది విషయం. ఓకేనా? థ్యాంక్ యూ. మీ అందరికీ క్లారిటీ వచ్చినట్టేనా? వచ్చేముంటుందిలబ్బా, రాకుండా ఏముండదు. మీరంతా తెలివి కళ్ళోళ్ళు. అట్లా చెప్పగానే ఇలా అర్థం చేసుకునే మనసు మీకు ఉందన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.